గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. సో ఇవాళ ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాం. ప్రస్తుతం చాలా బర్నింగ్ టాపిక్ ఇది. చాలామంది సతమతమవుతున్నటువంటి సమస్య అదే, భార్యాభర్తల బంధం ప్రమాదంలో ఉందా? ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ ఇన్ డేంజర్ ఆర్ హజార్డ్. జస్ట్ లెట్ us థింక్ ఓవర్ దాట్. దీని గురించి కాస్త చర్చిద్దాం. దీని గురించి మనం కాస్త విశ్లేషణ చేసుకుందాం. ఒక్కసారి చూడండి, ఒకప్పుడు భార్యాభర్తల సంబంధం, ఇప్పుడు ఉన్నటువంటి భార్యాభర్తల సంబంధం ఎలా ఉంది? మరి ఒకప్పుడు ఒక్కసారి పెళ్లి చేసుకుంటే తుది శ్వాస వరకు భార్యాభర్తలు విడిపోకుండా అద్భుతమైనటువంటి బాండేజ్తో, ఒక పవిత్రమైన బంధంతో ఉండేవాళ్ళు. మరి నేడు మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఎంత దారుణంగా తయారైపోయి, అసలు స్త్రీ పురుషుల మధ్య ఈ రిలేషన్స్ అనేది చాలా దారుణంగా, పెళ్ళికి ముందే డేటింగ్ అంటున్నారు, లివింగ్ టుగెదర్ అంటున్నారు, మరి ప్రేమలో బ్రేకప్స్ అంటున్నారు, పెళ్ళైన తర్వాత మరి అతి తక్కువ కాలంలోనే డివోర్స్లు అంటున్నారు, మరి ఆ తర్వాత విడిపోతూ ఉన్నారు. ఏంటిది? ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏం మారిపోయింది అంటే, మెంటాలిటీ, యాటిట్యూడ్లో మార్పు వచ్చింది. మన హైందవ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన మానవ ధర్మాన్ని మర్చిపోయి జంతు ధర్మాన్ని, పశుతత్వాన్ని తెచ్చుకుంటున్నాం. ఓకే, ఒక నియమ నిబంధనల ప్రకారం ఒకప్పుడు మానవుడి మధ్య సంబంధం అంటే మనకు నిర్దేశించిన విశ్వనియమం, ధర్మం ప్రకారం, ఒక సంఘ నియమం ప్రకారం కొన్ని నియమ నిబంధనలకు మనం కట్టుబడి ఉండాలి. కానీ ఇప్పుడు అలా లేదనమాట. వెస్ట్రన్ కల్చర్ని, పాశ్చాత్య సంస్కృతిని మనం ఫాలో అవుతూ మన మ్యారిటల్ రిలేషన్షిప్స్ను చాలా ప్రమాదంలో పడేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక్కసారి చూద్దాం. అసలు చాలామంది భర్తలు వైఫ్ అంటే ఏంటంటే, వైఫ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎంజాయ్మెంట్. శారీరక సుఖాన్నిచ్చే ఒక వస్తువు లాంటిది, ఒక ఆటబొమ్మ లాంటిది అని భార్యను సంబోధిస్తూ ఉంటారు. వైఫ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎంజాయ్మెంట్. అది కాదండి. వైఫ్ ఈజ్ టు ఇంటిగ్రేట్ హోల్ ఫ్యామిలీ ఫర్ ఎవర్. వైఫ్ ఈజ్ టు ఇంటిగ్రేట్ ఫ్యామిలీ ఫర్ ఎవర్. కుటుంబాన్ని ఎప్పుడు ఐక్యంగా ఉంచేందుకే భార్య అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఇది కాస్త మారిపోయిందనుకోండి, బట్ అందరి విషయంలో కాకుండా కొంతమంది విషయంలో వెస్ట్రన్ కల్చర్ని, అడ్వాన్స్డ్ ఫాస్ట్ కల్చర్ని అనుసరించే వాళ్ళ విషయంలో మాత్రమే మారుతుంది, అందరిలో అరమా. కాబట్టి వైఫ్ కుటుంబాన్ని ఐక్యంగా, ఒక భార్య అనేది కుటుంబాన్ని మొత్తంగా ఐక్యంగా ఉంచడానికే ప్రయత్నం చేసేటువంటి ఒక స్త్రీమూర్తి లాంటిది అనేది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, భార్యాభర్త అంటే రెండు ఈక్వల్ హాఫ్స్ అన్నమాట. చూడండి, ఈవెన్ మనం దేవుళ్ళ పేర్లు చెప్పిన పార్వతీ పరమేశ్వరులు, రాధాకృష్ణులు, లక్ష్మీ నారాయణుడు ఎందుకు సగంగా చెప్పుకుంటున్నారు? సీతారాములు అని చెప్తున్నారు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కాదు, ఒకరి అభిరుచిని ఇంకొకరు గౌరవిస్తూ, ఒకరి లైక్స్ని ఇంకొకరు ఇష్టపడుతూ, ఒకరి ఆలోచన ఇంకొకరి ఆలోచనకు ఏకమవుతూ, ఇద్దరి యొక్క వ్యక్తిత్వము, ఇద్దరి యొక్క వైఖరి ఒకటే అవుతే భార్య భర్త ఇద్దరు ఒకటే అవుతారు. అందుకోసమే బెటర్ హాఫ్ అంటున్నాం. అది ఎంతమంది మన జీవితంలో రావచ్చు, పిల్లలు రావచ్చు, తల్లిదండ్రులు అంతా ఉండవచ్చు, కానీ అత్యంత దృఢమైనటువంటిది, తుది శ్వాస వరకు మనకు ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చేది భార్య కావచ్చు, భర్త కావచ్చు. భార్యాభర్తల బంధం అనేటువంటిది బెటర్ హాఫ్ అని ఖచ్చితంగా అర్ధాంగి, అంటే ఇద్దరు సగం కలిస్తే ఒక సంపూర్ణం అవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అసలు వైఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. WIFE అనేటువంటిది. చాలామంది వైఫ్ అంటే ఏదో అనుకుంటుంటారు. వైఫ్ అంటే హోల్సమ్, మొత్తం అండి. తను పుట్టింటి నుంచి మరి అత్తారింటికి వచ్చేస్తుంది. పెళ్ళి అయిన తర్వాత భర్త పైన నమ్మకంతో, అత్తారింటి వాళ్ళ నమ్మకంతో తను మొత్తంగా వాళ్ళనందరినీ వదిలేసి మరి మెట్టినింటికి వచ్చేస్తుంది. పెళ్ళైన తర్వాత తనే మొత్తంగా ఉంటుంది. ఒక ఫ్రెండ్గా, ఒక మదర్గా, ఒక సిస్టర్గా, ఒక వర్కర్గా, మరి ఒక కేర్ టేకర్గా, మనకి ఏదైనా సమస్యలు ఇచ్చినప్పుడు ఒక ఫ్రెండ్గా మనకు సలహా ఇస్తుంది. మనకు బాగులేనప్పుడు ఒక తల్లిలాగా సేవ్ చేస్తుంది, ఆప్యాయతను చూపిస్తుంది. ఒక సిస్టర్గా మనతో అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటుంది. మరి వర్కర్గా ఇంటి పనులంతా చేస్తూ, ఒక కూలి వ్యక్తిలాగా వర్క్ చేస్తూ ఉంటుంది. కేర్ టేకర్గా కొన్ని సమయాలలో మరి ఒక కన్న బిడ్డలాగా కూడా చూసుకుంటుందండి భార్య. అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఈ ప్రపంచంలో నాకు కరోనా వచ్చినప్పుడు నా బిడ్డ, నా భార్యే తన కన్న బిడ్డల్లాగా నన్ను చూసుకున్నారు. నన్ను ప్రాణం నుంచి బయటికి పడేశారు. నిజంగా చెప్తున్నాను, ఒక భార్య నిజమైన స్నేహితురాలు, ఒక మాతృమూర్తి లాంటిది, ఒక సోదరి లాంటిది.
ఓకే, ఒక కేర్ టేకర్ లాంటిది. అవసరమైనప్పుడు బిడ్డలాగా తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటూ మరి కాపాడుకునేటువంటిదే స్త్రీ అండి. ఒకవేళ భర్త సంపాదనే గొప్పని అనుకుంటే భార్య చేసేటువంటి పనులకు కానీ మనం విలువ కడితే భర్త సంపాదించే తన వృత్తిపరంగా సంపాదించే సంపదకు ఎన్ని రెట్లైనా ఎక్కువ సంపాదిస్తుందని ఒక్కసారి ఆలోచించింది. తన ఇంటి పనులకు, ఓకే, ఇంటి పనులకు మనం లెక్క కడితే, తను బిడ్డకు జన్మనివ్వడానికి ప్రెగ్నెన్సీకి మనం వెల కడితే, మనం శారీరక సుఖాన్ని ఇస్తుంది కదా, ఓకే, దానికి వెల కడితే ఎన్ని రెట్లు అంటే ఆ సంపద భర్త సంపాదించే కనుక భార్యదే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి స్త్రీమూర్తిని మనం ఒక తల్లిలాగా, చెల్లిలాగా మరి తను ఎలాగో చూసుకుంటుందో మనం కూడా అలాగ చూసుకోవాలి. వైఫ్ అంటే హోల్సమ్ అండి. నెక్స్ట్ ఐ అంటే ఇంటిగ్రేటర్, అంటే ఐక్యంగా కుటుంబాన్ని మొత్తం యునైటెడ్గా, కంబైన్డ్గా ఉంచడానికి, మరి పిల్లలకు కానీ కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ కూడా ఐక్యంగా ఉండడానికి తను ఎంతో పాత్రను ఇంటిగ్రేటర్గా ఐకమత్యాన్ని పెంపొందించే విషయంలో, కలిసి ఉండే విషయంలో ఉపయోగపడేదే నిజమైనటువంటి వైఫ్ అనమాట. బట్ ఇప్పుడైతే అంతా విడిపోవడానికి ఎక్కువగా పెళ్ళైన వెంటనే ఎప్పుడు విడిపోదామా, అత్తమామల నుంచి, ఆడపడుచుల నుంచి మరి విడిపోదామా అనేటువంటి ఇప్పుడు ప్రస్తుత నైజం. కానీ ఒకప్పుడు నైజం కుటుంబాన్ని అంతా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలనేటువంటి ఇంటిగ్రేటర్గా ఉంది. మరి ఎఫ్ అంటే ఫ్యామిలీ అడ్వైజర్ కావచ్చు, ఫినాన్షియల్ అడ్వైజర్ కావచ్చు. మనకి ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఓకే, కుటుంబం ఏదైనా ప్రమాదంలో పడినప్పుడు ఒక నిజమైన సలహాదారునిగా, ఒక రాజుకు మంత్రిలాగా నిజమైన భార్య తన భర్త నిరుత్సాహంలో ఉన్నప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు, పిల్లల చదువుల విషయంలోనూ, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు ఒక అడ్వైజర్ లాగా, ఓకే, మరి ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా, ఫ్యామిలీ అడ్వైజర్ లాగా మనకు సలహా ఇస్తుంది. నిజంగా అది నిజమైనటువంటి ఒక భార్య యొక్క లక్షణం అని. మరి లాస్ట్ది ఈ అంటే ఎడ్యుకేటర్ అండి. పిల్లలకు చదువులు చెప్పిస్తుంది. మనం వృత్తిపరంగా బిజీ అవుతే తన కెరియర్ను కూడా చాలామంది భార్యలు, తల్లులు మరి కెరియర్ను త్యాగం చేసి పిల్లలు చదువు చెప్తుంది. చదువు వచ్చిన వాళ్ళైతే చెప్తున్న ఈ విషయం. ఎడ్యుకేటర్గా అంతగా ఎంపవరర్ అనమాట. మనలోని శక్తిని పెంపొందించేది. అది కుటుంబంలో ముఖ్యంగా భర్త యొక్క శక్తిని పెంపొందించేదిగా, ఎనేబులర్గా, ఎనర్జైజర్గా, ఎంపవరర్గా, ఎడ్యుకేటర్గా పిల్లలకు కానీ మనకు కానీ అవసరమైనప్పుడు కాస్త జ్ఞానాన్ని మనకి తెలియపరిచి మనలో శక్తిని పెంపొందించే ఒక ఎంపవరర్గా ఉంటుంది వైఫ్ అన్నమాట. సో వైఫ్ అంటే హోల్సమ్, తన జీవితం మనకు మొత్తంగా భావించి వచ్చినది. ఇంటిగ్రేటర్, ఐక్యమత్యాన్ని మరి కలిసిమెలిసి ఉండే విధంగా ఉండేటువంటి వైఫ్. మరి ఫ్యామిలీ అడ్వైజర్గా, ఫినాన్షియల్ అడ్వైజర్గా మనకెప్పుడు సలహాలు ఇస్తూ మన ఆర్థికంగా మరి ధర్మార్థ కామ మోక్షములు అంటారు. మనం పెళ్ళయ్యేటప్పుడు ఇదే ప్రమాణం చేసేస్తాం. ధర్మాన్ని కాపాడంలో కానీ, అర్థం అంటే డబ్బులు సంపాదించడంలో కానీ, కామం అంటే కోరికల విషయంలో కానీ, మోక్షం అంటే ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం పనులు కానీ, ఈ విషయాలలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకళ్ళు సహధర్మచారిణి, సహధర్మ పత్ని అనే విధంగా మనం ఈ నాలుగింటిని సాధించుకోవడానికి ఒక అడ్వైజర్ లాగా ఉండాలి. భార్య ఆ విధంగా సలహాదారురాలుగా ఉండాలి. చివరికి ఎంపవరర్గా, శక్తిని పెంచే విధంగా, భర్తని నిరుత్సాహపరిచే విధంగా, బలహీనుని చేసే విధంగా కాకుండా బలవంతుడిగా చేసే విధంగా ఒక ఎంపవరర్గా ఉండేదే వైఫ్ అన్నమాట. ఇది వైఫ్కు సంబంధించిన చిన్న యాక్రోనియం అన్నమాట. మరి హస్బెండ్కి చూసుకుందాం. హస్బెండ్ అంటే ఏంటి ఒకసారి గుర్తు. హార్డ్ వర్క్ చేస్తూ తను ఎంచుకున్న వృత్తి, తన కుటుంబం కోసం హార్డ్ వర్క్ చేస్తూ హెల్ప్ఫుల్గా, కుటుంబానికి యావత్తుకి ఎప్పుడు సహాయకారిగా, హెల్ప్ఫుల్గా ఉండాలి. అది హస్బెండ్లో హెచ్ అన్నమాట. మరి యూస్ఫుల్గా ఉండాలి. ఇంట్లో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నీ భార్యకు ఇంటి పనుల్లోనూ, కుటుంబ విషయాల్లోనూ, ఓకే, యూస్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో యూస్ఫుల్గా ఉండాలి. భార్య యొక్క అనారోగ్యం విషయంలో మనం ఏదైనా ఉపయోగపడే విధంగా, మరి ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అన్ని విషయాల్లో వాళ్ళకు ఉపయోగంగా సహాయం చేస్తూ ఒక సహాయకారిగా, ఒక ఉపయోగపడే విధంగా, ప్రయోజనకారిగా, హెల్ప్ఫుల్గా ఉండాలి, యూస్ఫుల్గా ఉండాలి. అండ్ ఎస్ అంటే సాటిస్ఫైయర్, తృప్తిపరిచే విధంగా. భర్త అనేవాడు భార్య యొక్క కోరికలను కావచ్చు, తనకున్నటువంటి ఇష్టాలను తెలుసుకొని వాటిని సంతృప్తిపరిచేవాడు. సాటిస్ఫైయింగ్ నేచర్ ఉండాలి. ఓకే, సాటిస్ఫైయర్గా, సంతృప్తిపరిచే విధంగా ఉండాలి. బి అంటే బాండ్ అంటే మీకు ఇందాకే చెప్పాను. ఏ బంధమైనా ఎప్పుడైనా విడిపోవచ్చేమో కానీ భార్యాభర్తల బంధం అనేది తుది శ్వాస వరకు ఉంటుంది. సో భార్యకు భర్త, భర్తకు భార్య, ఎవరు ఎంతమంది చూపులుగా వస్తారు, వెళ్ళిపోతుంటారు. ఈవెన్ పిల్లలు కూడా పెళ్ళైన తర్వాత వాళ్ళ స్వార్థం వాళ్ళకుంటుంది. కానీ మనం అనారోగ్యంగా ఇబ్బందుల పాలైనా, ఆర్థికంగా ఇబ్బందులైనా, నీతో తాళి కట్టించుకున్నందుకు
ఓకే, నీకు భార్య అయినందుకు భర్త, భర్త అయినందుకు భార్య, ఒకరికొకరు చివరి శ్వాస వరకు ఆ స్ట్రాంగ్ బాండ్ని కలిగి ఉంటారండి. ఆ బంధం అనేది అంత స్ట్రాంగ్ అండి. నెక్స్ట్ అండి, ఒక భర్త అనేవాడు అనలిస్ట్గా ఉండాలి, విశ్లేషకుడుగా ఉండాలి. ఇంట్లో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ కరెక్ట్గా డెసిషన్ తీసుకునే ఒక అనలిస్ట్గా ఉండాలి, విశ్లేషకుడిగా ఉండాలి. అడ్వైజర్గా తప్పకుండా భార్య అనారోగ్యంగా కానీ, తను కెరియర్లో ఎదగాలన్నప్పుడు కానీ, పిల్లల విషయంలో కానీ కరెక్ట్గా అనలైజ్ చేస్తూ అడ్వైజ్ ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. అంటే నర్చరర్, అంటే పోషకుడుగా ఉండాలి, పోషించేవాడుగా ఉండాలి. భార్యను పోషించే విధంగా ఉండాలి, కానీ బద్ధకంతో సోమరిపోతులాగా మరి వ్యసనాలకు గురైపోయి ఇంకా భార్య సంపాదించిన డబ్బుని లాక్కుని వెళ్ళి కొంతమంది ఎంతోమంది భర్తలు ఇంకా వాళ్ళని హింసించి కుటుంబాన్ని అంతా ప్రమాదంలో పడేస్తూ ఉంటారు. అలా ఉండకూడదని. నర్చరర్ అంటే ఎప్పుడు పోషించేవాడిలాగా, ఒక పోషకుడిలాగా, ఒక కన్న తండ్రి ఎలాగైతే బిడ్డలను పోషిస్తారో అలాగని భార్యను పోషించే బాధ్యత నీది. నర్చరర్గా ఉండాలి. చివరికి డెవలపర్, అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. భార్య యొక్క స్టడీస్ ఇంకా తను చదవాలనుకుంటే, తన ఇష్టం ఆసక్తి ఉంటే స్టడీస్ విషయంలో కావచ్చు, అనారోగ్యం ఉంటే ఆరోగ్యంగా మార్చడంలో విషయం కావచ్చు, కుటుంబం ఇద్దరూ కలిసి ఆర్థికంగా ఎదగడంలో విషయంలో కావచ్చు, ఒకరికొకరు డెవలపర్గా ఉండాలి, అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి, కానీ నిరసించే విధంగా, నిరుత్సాహపరిచే విధంగా ఉండకూడదు అనమాట. సో కాబట్టి హస్బెండ్ నిజమైన ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నా, సైంటిఫిక్ నాలెడ్జ్తో, అనుభవంతో చెప్తున్నా, వైఫ్ అంటే ఏంటి, హస్బెండ్ అంటే ఏంటి. హస్బెండ్ వచ్చేసి హెల్ప్ఫుల్గా ఉండాలి, యూస్ఫుల్గా ఉండాలి, సాటిస్ఫైయింగ్ నేచర్ ఉండాలి, స్ట్రాంగ్ బాండ్ కలిగి ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు బ్రేకప్స్ అని, డివోర్స్లని, ఇలాంటి ఆలోచనలు వదిలిపెట్టాలి అనే ఆలోచనే మన ధర్మంలో లేదండి. ఓకే, అలా ఉంది. అలాగే ఒక అనలిస్ట్గా కరెక్ట్గా విశ్లేషణ చేస్తూ సమయానుకూలంగా, సమయస్ఫూర్తితో వాళ్ళకు సలహాలు ఇస్తూ మరి ఉండాలి కుటుంబానికి, భార్యకు ముఖ్యంగా. అలాగే నర్చరర్గా, పోషించేవాడులాగా, కన్నతండ్రిలాగా భార్యను మరి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చివరి శ్వాస వరకు పోషించేవాడిలాగా ఉండాలి. చివరికి డెవలపర్ అనమాట, అంటే అభివృద్ధి చేసేవాడిలాగా ఉండాలి, కానీ అది మానసికంగా కానీ, శారీరకంగా కానీ అభివృద్ధి చేసేవాడిలాగా ఉండాలి, కానీ బలహీనపరిచే విధంగా ఉండకూడదు. ఇది వైఫ్ అంటే ఏంటి, హస్బెండ్ అంటే ఏంటి అనేది క్లియర్గా సైకలాజికల్ వ్యూలో, స్పిరిచువల్ వ్యూలో అండ్ ఈవెన్ మెటీరియలిస్టిక్ వ్యూలో మీకు అన్ని విధాలుగా, ఇటు భౌతికంగాను అంటే లౌకికంగాను, సామాజికంగాను, ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ ఆధ్యాత్మికంగా మన ధర్మాలు ఏమైతే చెప్పాయో మనం సక్రమంగా మన జీవితాన్ని ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అసలు వైఫ్ అంటే ఏంటి అనేది క్లారిటీ ఉంది. హస్బెండ్ అనే ఒక క్లారిటీతో ముందుకెళ్తే వీటిని బేస్ చేసుకునేనండి మన పెళ్లిలో సరైనటువంటి ముహూర్తాలు పెట్టి మంత్రోచ్చరణలతో మనంతో ప్రమాణం చేయించి చేస్తారు. వాటిని నేను ఇప్పుడు వాడుక భాషలో మీకు చెప్పానండి. సో కాబట్టి వైఫ్ అంటే ఏంటి, హస్బెండ్ అంటే అనేది ఒక మంచి క్లారిటీతో ముందుకు వెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా మంచిగా ఉండి మరి అద్భుతంగా మీ యొక్క ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతారని కోరుకుంటూ నేను మీ సురేష్ కుమార్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.